నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఆపరేషన్ ఖగార్ విషయంలో వెనక్కి తగ్గట్లేదు. మార్చి 31 గడువు ఉండడంతో ఇక స్పీడప్ చేసింది. దీంతో ఇక లొంగుబాట్ల గురించి ఇటు తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. అలావైపు వెనక్కి తగ్గేది లేదు. అలాగే లొంగిపోతే మాత్రం మేమైతే మాత్రం ఇక ఎన్కౌంటర్ చేయడానికి కూడా సిద్ధమన్నట్టు కూడా కేంద్ర బలగాలు అంటున్నాయి. మాట్లాడదాం ఇదే అంశంతో. మనతో పాటు ప్రొఫెసర్ కోదండరాం సార్ ఉన్నారు, టీజేఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. సార్, ఏం చెప్తారు ఆపరేషన్ ఖగార్ విషయంలో? ఒకవైపు మార్చి 31 డెడ్ లైన్ అంటూ అమిత్ షా డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. ఏదున్నా కానీ మనుషుల ప్రాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన పౌరులే వాళ్ళ రాజకీయాలతో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చును కాక, కానీ వాళ్ళు చర్చలు చేస్తామన్నప్పుడు చర్చలకు సిద్ధపడాలి. భారత చట్టాలు కూడా ఏం చెప్తున్నాయంటే, ఎవరైనా లొంగిపోవటానికి సిద్ధపడితే లొంగ తీసుకునే ప్రయత్నమే చేయాలి. లొంగ తీసుకునే ప్రయత్నంతోనే బలప్రయోగాన్ని ఉపయోగించుకోవాలి తప్ప కానీ చంపే లక్ష్యం అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా చంపాలనే ఆలోచనతోనే కాల్పులు జరపటం కానీ, ఒక మనిషిపై దాడికి పూనుకోవటం కానీ అవి చట్టం అంగీకరించదు. ఇది అనేక పర్యాయాలు కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో మనం కోరేది ఏంటంటే, వాళ్ళు తమ కార్యాచరణ లీగల్ పద్ధతుల్లో కొనసాగించుకోవటానికి ప్రయత్నం చేయాలని అందరం కూడా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే దానికి సహకరించాలి. దానికి సహకరించటము అని అంటే ఆ విధంగా వాళ్ళు కార్యాచరణ సవరించుకోవటానికి, సమీక్షించుకోవటానికి, మార్చుకోవటానికి కావలసినటువంటి ప్రయత్నము ప్రభుత్వం తరఫు నుంచి ఉండాలి. అట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఒక శాంతియుతమైన పద్ధతుల్లో మనం ఒక మార్పును సాధించే వెసులుబాటు ఉంటుంది. ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం కొంత సీరియస్గా తీసుకోవాలనే నేను ఇవాళ మొట్టమొదటిసారి చెప్పట్లేదు, చాలా ఏళ్లుగా ఈ మాట నేను అంటా ఉన్నాను. మావోయిస్ట్ పార్టీ అంటే కేవలం హింస అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం కానీ ఈ లెక్కలు చెప్తుంది. హింస తగ్గిపోయింది, హింస చేసేవారు అంటూ కూడా వాళ్ళపై ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. ఎట్లా చూస్తారు? అంటే మనము వాళ్ళు ఏమంటున్నారంటే చర్చించుకుందామని అంటున్నారు. చర్చించుకునేటప్పుడు ఇవన్నీ అంశాలు కూడా చర్చలో అంతర్భాగం చేయవచ్చు కదా, అంతర్భాగం చేసి మాట్లాడవచ్చు. అందుకని మనం అనేది ఏంటంటే, మాట్లాడే ప్రయత్నం చేయండి, సంభాషణ జరపండి. ఇంకా జరిగింది, చాలామంది ముఖ్య నాయకులు చనిపోయారు. వాళ్ళు కూడా ఈ పద్ధతులు నడవయనే ఆలోచనతో చాలామంది నాయకులు బయటకు వస్తున్నారు, ప్రకటనలు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి సమయాన ప్రభుత్వం కూడా సంయమనంతో వ్యవహరిస్తే ఇంకా బాగుంటుంది అనేదే ప్రధానంగా నేను చెప్తున్నటువంటి విషయం. సార్, మీతో పాటు విద్యావంతులు అలాగే మేధావులు చాలామంది కూడా ఒక కీలకమైన ప్రకటన చేశారు. ప్రభుత్వం కూడా తగ్గాలి, చర్చకు సిద్ధం కావాలి, దాంతోపాటు మావోయిస్టు పార్టీ కూడా సమీక్షించుకోవాలని ఒక లేఖ బయటకు వచ్చింది. ప్రధానంగా ఒక మంచి వాతావరణం అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీని ఉద్దేశం ఏంటి? ఎందుకు మీరంతా కూడా ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావాల్సి వచ్చింది? ఎందుకైనా అంటే, ఒక మనుషులు చావటం ఇవ్వడం కూడా కోరుకోం కదా. అందులో వాళ్ళు కూడా దొంగలు అట్లా కాదు కదా. ఒక సమాజంలో వాళ్ళు వాళ్ళ సిద్ధాంత ప్రకారం మార్పును సాధించే ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని కొంత సానుకూలంగానే అర్థం చేసుకొని వాళ్ళ పట్ల కొంత వాళ్ళ సమస్యల పరిష్కారానికి కొంత జాగ్రత్తగా ప్రభుత్వం కూడా చట్టబద్ధంగా వ్యవహరిస్తే బాగుంటుంది. ఈ సమయంలో అది అవసరం అని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఈ డెడ్ లైన్లు వాటిని పేరుతో మనం పూర్తిగా దాడులకు దిగే ఆలోచన కన్నా చర్చలు జరిపి వచ్చే వాళ్ళందరూ కూడా అందరూ ఏదో ఒక రకంగా సిద్ధపడి వస్తూనే ఉన్నారు. చర్చలు జరిపి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు, మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. వాళ్ళ సిద్ధాంతం అంతా కరెక్ట్ అని మేమేమంటలేము. వాళ్ళ సిద్ధాంతం కరెక్టు, అదే సిద్ధాంతం ప్రకారం దాన్ని ఆమోదించాలని కూడా కోరతలేము. కానీ సమీక్షించుకోవటానికి వాళ్ళకు కూడా ఒక వెసులుబాటు ఇవ్వమని అడుగుతున్నాం. మీరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని మాట్లాడినా శాంతి చర్చలు అనే ప్రతిపాదనను అసలు కనీసం దరిదాపుల్లో కూడా రానివ్వట్లేదు, పట్టించుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఎందుకు ఇంతగా మొండిపట్టు పట్టాల్సిన అవసరం వచ్చింది గతంలో లేని విధంగా? పౌరులుగా మన బాధ్యత ఏంటంటే, ఏదన్నా పరిణామాలు జరిగినప్పుడు ఏం జరిగితే బాగుంటుంది, మొత్తం సమాజ హితం కోరి ఎట్లా మన పురోభివృద్ధి ఉంటే బాగుంటుంది అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని మా వంతుగా మేము ప్రతిపాదించాం. ఇది మొత్తంగా ఆపరేషన్ ఖగార్ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంటుంది. ఒకవైపు ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత సమాజంతో పాటు ప్రభుత్వంపై ఉంటుంది. మరి ఇదే అంశంలో మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. చూస్తూనే ఉండండి దిశా టీవీ.